హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. ఇవాళ హైకోర్టులో 2019 గ్రూప్ 2కి ఇష్యూకి సంబంధించినటువంటి ర్యాంకర్లకి భారీ ఊరట అనేది దక్కింది. డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని రద్దు చేసింది. దాంతో అప్పట్లో ఎంపికైనటువంటి 1132 మంది కూడా ఉద్యోగాలు చేసుకోవడానికి ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రాబ్లం లేకుండా పోయింది. 2019 గ్రూప్ 2 ఇష్యూలో ఇప్పటివరకు వాళ్ళందరూ కూడా భయంతో ఉన్న ర్యాంకర్లు. ఎందుకంటే వాళ్ళందరికీ మన సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి షాకింగ్ తీర్పుని డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. ఇప్పటివరకు ఉద్యోగాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా లైఫ్ లైన్ లభించినట్లుగా అయిందని చెప్పుకోవచ్చు. హైకోర్టులో ఏమైంది అంటే ఇవాళ గురువారం నాడు అంటే ఈరోజు సింగిల్ బెంచ్ నవంబర్ 18న 2019 సెలక్షన్ లిస్ట్ను పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి రద్దు చేసింది కూడా, ఆదేశాలు కూడా ఇచ్చింది. ఆ డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని సస్పెండ్ చేసింది. అంటే మెరిట్ లిస్టు ప్రకారం వాళ్ళు వ్యాలిడ్ అని భావించవచ్చు. ఇది ర్యాంకర్లకి నిజంగా తాత్కాలిక ఊరట అనంటే. పూర్తి బ్యాక్గ్రౌండ్ గురించి మనం చెప్పుకోవాలంటే దానికి టీజీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, అప్పట్లో టీఎస్పీఎస్సీ 2015లో 1132 గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. 2016లో ఎగ్జామ్స్ అనేవి జరిగినాయి. 2019 అక్టోబర్ 24న ఈ రిజల్ట్స్ అనేవి వచ్చినాయి. అక్కడి నుంచే సమస్య అనేది స్టార్ట్ అయింది. ఓఎంఆర్ షీట్లలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని చెప్పేసి అప్పట్లో ఆరోపణలు వచ్చినాయి. అవకతవకలు బయటపడినాయి కూడా. కొంతమంది వైట్నర్ ఉపయోగించారని, ఎరేజర్ వాడారని చెప్పేసి, అలాగే డబుల్ బబులింగ్ చేశారని చెప్పి ఇట్లా రూల్స్కి విరుద్ధంగా పేపర్ వాల్యుయేషన్ చేశారు. అలాంటి పేపర్లు కూడా కన్సిడర్ చేసి వాటిని ర్యాంకులు ఇచ్చారు, వాళ్ళందరినీ ఉద్యోగాల్లో నియమించారని చెప్పేసి అప్పట్లో ఆరోపణలు వచ్చినాయి. అయితే దీని మీద ప్రభుత్వం నియమించినటువంటి టెక్నికల్ కమిటీ 2017లోనే ఇలాంటి షీట్లని బబుల్ చేసినట్టు వైట్నర్ వాడిన వాటిని, ఎరేజర్ వాటిని ఎట్టి పరిస్థితుల్లో వాల్యుయేషన్ చేయొద్దని చెప్పి సిఫార్సు చేసింది. ఎందుకంటే మనకు ఆన్సర్ షీట్లో ఖచ్చితంగా ఉంటుంది ఆ విషయము. కానీ వాళ్ళు టీజీపీఎస్సీ మాత్రం పూర్తిగా ఈ గైడ్ లైన్స్ ఏవి పాటించలేదని చెప్పేసి అభ్యర్థులు అయితే అప్పట్లో కోర్టుని ఆశ్రయించారు. సింగిల్ బెంచ్ అంటే నవంబర్ 18వ తేదీ నాడు సింగిల్ బెంచ్ ఏమని తీర్పిచ్చిందంటే ఆల్రెడీ కొలువులు చేసినటువంటి 1132 మంది గ్రూప్ 2 ఉద్యోగాల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. 2019 సెలక్షన్ రద్దు చేయడంతో పాటుగా మునుపటి బెంచ్ ఆదేశాలు, టెక్నికల్ కమిటీ సిఫార్సుల ప్రకారం పునఃమూల్యాంకనం చేయాలి, మళ్ళీ రీవాల్యుయేషన్ చేయాలి, అలాగే అర్హులైనటువంటి కొత్త జాబితాను తయారు చేసి నియామకాలను రీఫిల్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. మొత్తం ఈ ప్రక్రియ అంతా కూడా 8 వారాల్లో పూర్తి చేయాలని చెప్పి కూడా కోర్టు అప్పట్లో ఆదేశాలు మన నవంబర్ 18 నాడు ఆదేశాలు ఇచ్చింది. ఈ తీర్పు వల్ల ప్రస్తుతం పనిచేసినటువంటి 1132 మంది అధికారుల భవిష్యత్తు, గ్రూప్ 2 అధికారుల భవిష్యత్తు అనేది ప్రమాదంలో పడింది. అయితే ర్యాంకర్ల అప్పీలు డివిజన్ బెంచ్ నిర్ణయం అనేది తీసుకుంది. ఆల్రెడీ ఉద్యోగాలు చేసినటువంటి ఆ 1132 మంది కూడా సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు మీద టీజీపీఎస్సీ కూడా డివిజన్ బెంచ్ని ఆశ్రయించారు. అయితే డివిజన్ బెంచ్ ఈ ఉత్తర్వుల్ని సస్పెండ్ చేసింది, వాళ్ళకి తాత్కాలిక ఊరట కలిగించింది. మెరిట్ లిస్టులు కూడా మళ్ళీ పునరుద్ధరించబడింది. ఎవరిని కూడా ఉద్యోగాన్ని తొలగించే అవసరం లేదని చెప్పింది. నెక్స్ట్ విచారణ మాత్రం జనవరి 1st వీక్కి దీని విచారణ అనేది వాయిదా వేసింది. అప్పటి వరకు కూడా రెండు వైపుల వాదనలు వింటామని చెప్పేసి చెప్పింది డివిజన్ బెంచ్ చెప్పింది. అయితే టెక్నికల్ కమిటీ ఏం చేసింది అప్పట్లో అంటే, టెక్నికల్ కమిటీ వివాదం ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు టెక్నికల్ కమిటీ ఏమని సిఫార్సు చేసింది అప్పట్లో అంటే, పార్ట్ ఏ మాత్రమే మూల్యాంకనం చేయండి, వాల్యుయేషన్ చేయండి, పార్ట్ బి డిస్క్రిప్టివ్ మరియు మిగతా సెక్షన్ల వాటిని పరిగణలోకి తీసుకోవద్దు వాళ్ళది అని చెప్పి చెప్పింది. కానీ టీజీపీఎస్సీ మాత్రం పార్ట్ బి కూడా మార్కులు అనేవి కౌంట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చేసింది. అయితే ఇది డివిజన్ బెంచ్ ఆదేశాలకు విరుద్ధం అని చెప్పేసి అభ్యర్థులు అప్పట్లో వాదన అయితే చేశారు. ఇక కంక్లూజన్ ఏంటంటే, ప్రస్తుతం అయితే 2019 గ్రూప్ 2 ర్యాంకర్లకైతే ఇవాళ డివిజన్ బెంచ్ అయితే కాస్త రిలీఫ్ అయితే ఇచ్చింది. ఉద్యోగాల్లో చేసే వాళ్ళకి జనవరి 1st వీక్ వరకు కూడా సేఫ్గా ఉంటారు. కానీ ఫైనల్ అవుట్కమ్ ఏమొస్తుందనే చూడాలి. ఎందుకంటే డివిజన్ బెంచ్ కూడా మరి టెక్నికల్ కమిటీ యొక్క సిఫార్సులు కానీ, గతంలో వచ్చినటువంటి కోర్టు సింగిల్ బెంచ్ అంతకుముందు ఇచ్చినటువంటి కోర్టు తీర్పులు కానీ, కొత్త వాదనలు కానీ, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. అది జనవరి 1st వీక్లో మనకి దాని మీద స్పష్టత అనేది వచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికైతే వాళ్ళకి ఊరట కలిగిందని చెప్పాలి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ బటన్ ఇవ్వండి. థ్యాంక్ యూ.